మానవజాతి మనుగడను నిర్దేశించి చెప్పే గ్రంథం, పరమ ప్రమాణమైన గ్రంథం మనుస్మృతి. మానవ జీవితం ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో అన్నీ మనకి సుస్పష్టంగా వివరిస్తుంది మనుస్మృతి. ఈ మనుస్మృతిలో ఒక విచిత్రమైన సన్నివేశంలో ఒక శ్లోకం ఉంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమ ప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అంటోంది. సత్యం పలకాలి, ప్రియం పలకాలి, అసత్యం అని చెప్పి మనం అప్రియాన్ని ప్రియాన్ని చెప్పకూడదు, ప్రియం కూడా అసత్యం చెప్పకూడదు. ఇలా మనకి ఒక విచిత్రమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టిస్తోంది. అయితే దీన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి అంటే, సమన్వయంలో ఒక రకమైనటువంటి అవగాహన అంటూ ఉండాలి. ఉదాహరణకి మనకి ఏదో ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అంటూ ఉంటాం. అలా కాకుండా మనకి మరికొన్ని వాక్యాలు ఉన్నాయి. ఆలస్యాత్ అమృతం విషం, సహసా విదధీత నక్రియాం ధర్మరాజు అంటాడు. తొందరపడి ఏ పని చెయ్యరాదు అంటాడు. ఆలస్యం చేస్తే అమృతం విషం అయిపోతుంది అంటారు. మరి తొందరపడి పని చేయకూడదు, ఆలస్యం చేయకూడదు అంటే ఎట్లాగా అంటే మరీ తొందరపడి పని చేయరాదు, అలాగని మరీ విషయాన్ని నాంచేసి అలా ఎక్కువసేపు చేసినట్లయితే అది మనకి అప్రియం అవుతుంది, విషం అవుతుంది అర్థం అన్నమాట. అలా మనం ఈ సత్యమైనటువంటి వాక్యాన్ని, ప్రియమైన వాక్యాన్ని అన్నప్పుడు ప్రియం అమృతం చెప్పకూడదు, ప్రియం అని అన్నప్పుడు మనం సమన్వయం చేసుకుంటూ సమయానుకూలంగా అవతల వ్యక్తి యొక్క అవగాహనని బట్టి మనం ఆ విధంగా చెప్పినట్లయితే మనకి మనుస్మృతి కూడా మనకి మంచి దారి చూపిస్తుంది అన్నమాట. ఈ విషయంలో తిక్కన గారే ఒక సమన్వయ శ్లోకం చెప్పారు. ఎదిరికి హితమును ప్రియమును మది నింపునుగాక పలుకు మాటలు పెక్కే యోధవినను లెస్స అటుగాక ఇది అది అనక ఓరకునికి ఎంతయు నొప్పున్. ఒకప్పుడు మనస్సుకి ప్రియము హితము అయినప్పుడు కానీ మాటలు కానప్పుడు మనం దాన్ని మాట్లాడకంటే అంటే మౌనంగా ఉండడమే కూడా చాలా గొప్పది అంటారు. అంటే మనం ఏం చేయాలి అంటే, మనం హితమైన మాట అవతల వారికి అది వినడానికి అవకాశం ఉన్నప్పుడు మనం వానికి హితాన్ని చెప్పాలి. అతని వినే పరిస్థితులు లేనప్పుడు మనం అతని ప్రియమైన మాట చెప్పి అతన్ని పాడు చేయకుండా మనం ఏం చేయాలి అంటే మనం మౌనంగా ఉండాలి అర్థం అనమాట. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్రియమైన మాట అని చెప్పి మనం అసత్యం చెప్పకూడదు, ప్రియమైన మాటని చెప్పి ఉద్దేశించి మనం హితకరమైన మాట కాకుండా చెప్పకూడదు. కాబట్టి హితకరమైన మాటని అప్రియమైన మాట అయినా చెప్పాలి, ప్రియం అని చెప్పి మనం హితకరమైన మాట చెప్పకూడదు. కాబట్టి ఇలా సమన్వయం చేసుకుంటే మనకి మనుస్మృతి యొక్క సమన్వయం బాధపడుతుంది. కాబట్టి మన సమాజంలో ఉన్నప్పుడు, నేటి సమాజంలో ముఖ్యంగా ఇది చాలా అవసరం, ఈ సన్నివేశం అవసరం అన్నమాట. అవతల వ్యక్తి కానీ మరీ దుర్మార్గంగా ఉండి మన చెప్పే హితాన్ని మనం అతను విననప్పుడు మనం మౌనంగా ఉండడమే శ్రేయస్కరం అంటోంది భారతం.